హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈరోజు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేవి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అనమాట. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాక సరైన ఫౌండేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 అక్షరాలు ఉంటాయి. 26 పెద్ద అక్షరాలు, క్యాపిటల్ లెటర్స్ లేదా స్మాల్ లెటర్స్. వీటిని మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్గా చెప్పుకోవచ్చు. అదే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి 26 అక్షరాలని మనం కాన్సనెంట్స్, వొవెల్స్గా మనము డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే కాన్సనెంట్స్ అంటే హల్లులు, వొవెల్స్ అంటే అచ్చులు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏఈఐఓయు అనేది మనకి అచ్చులుగా మనకు ఉంటాయన్నమాట. తెలుగులో ఆ నుంచి అమ్మహ వరకు మనకి ఎలా అయితే ఉంటాయో ఈ ఇంగ్లీష్లో కూడా మనకి వొవెల్స్ అనేవి మనకి అలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని అచ్చులు అంటాం. తర్వాత మిగిలిన అన్నీ కూడా మనకి ఇవి హల్లుల్లా ఉంటాయి. చూడండి, BCDFGH JKL MN PQRST VWXY జెడ్, వీటన్నిటిని కాన్సనెంట్స్ అంటాం. ఏఐఓని వొవెల్స్ అంటాం. అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు మీరు కాన్సనెంట్స్ని ఈ వొవెల్స్తో మనం హెచ్ వేయాలి, అంటే మల్టిప్లై చేయాలన్నమాట. అలా చేయడం ద్వారా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చూడండి, BA బా, BE బే, BI బీ, BO బూ, BU బ్యూ అలా అవుతుంది అనమాట. అలా మనం ప్రతి లెటర్ని ప్రతి ఈ 5 వొవెల్ లెటర్స్తో మనము హెచ్ వేయాలి. అలా చేసినప్పుడు మనకి 2 అక్షరాల పదాలు మనకు బాగా వస్తాయి. చూడండి, మళ్ళీ CA కా, CE సే, CI సి, CO కో, CU క్యూ అలా అనమాట. తర్వాత DA డా, DE డే, DI డి, DO డూ, DU డ్యూ అలా అవుతుంది అనమాట. తర్వాత ఇంకొక అక్షరం చూద్దాం. TA టా, TE టే, TI టీ, TO టూ, TU ట్యూ అలా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనము కాన్సనెంట్ లెటర్స్ని వొవెల్ లెటర్స్తో మనము మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ వొవెల్ లెటర్స్ని కాన్సనెంట్స్తో మల్టిప్లై చేయండి. అంతేకాకుండా మీరు వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, చూడండి, కామన్లీ యూజ్డ్ 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పని మీరు గూగుల్ చేస్తే చాలా పదాలు వస్తాయి. ఆ పదాలన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇంకొంచెం డెప్త్కి మీరు వీళ్ళు నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే, మీరు గూగుల్లో బ్లెండ్స్, డైగ్రాఫ్స్, ట్రైగ్రాఫ్స్, క్లస్టర్స్ అని మీరు గూగుల్ చేయండి. అంతేకాకుండా ఇంగ్లీష్ సిలబల్స్ అని కూడా మీరు టైప్ చేయండి. అలా మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా ఎక్కువ పదాలు అనేవి వస్తాయి. వాటన్నిటిని కూడా మీరు చూసుకొని మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టిప్స్ని ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు స్పెల్లింగ్స్ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఫ్రీ మరియు పెయిడ్ కోర్సెస్ కొరకు ఇంగ్లీష్ విత్ రాయేష్ యాప్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.